చెప్పు. పని అయిపోయింది. శభాష్ రా బేటా, శభాష్. ఏమైంది? పని పూర్తయిపోయింది. ఆ లవ్లీ ఉంది కదా, పరలోక యాత్రకి టికెట్ తీసుకుని పయనమైందట. మంచి విషయం చెప్పావు కిరణ్. నువ్వు సామాన్యమైన వాడివి కాదు. ఆహా, ఎంత గొప్ప ఎత్తు వేసావు నువ్వు. ఆ చాణక్యుడి కన్నా ఎంత ఫాస్ట్ గా. ఆయన కూడా నీ ముందు ఎందుకు పనికిరాడు. నా ప్రియతమా, ఆ లవ్లీ చావు వల్ల ఎంత లాభం ఉంటుందని గనక నాకు ముందే తెలిసుంటే దాన్ని ఎప్పుడో పైకి పంపించేవాడిగా. చాలే ఆపు. నువ్వున్నవి అవకాశం దొరికితే వెంటనే మొదలు పెట్టేస్తావు. అచ్చా అదేదో సినిమాలో విలన్ లాగా. చూడు కిరణ్, నేను వెంటనే వెళ్ళాలి. అదే మా అత్తగారు నా కోసం ఎదురు చూస్తూ అనుకుంటూ ఉంటారు, నా ముద్దుల కోడలు అస్మిత ఎక్కడుంది అని. ఇంతవరకు అస్మిత వాళ్ళ మావయ్యను కలిసి తిరిగి రాలేదా? రాలేదు అత్తగారు, తనింకా తిరిగి రానేలేదు. బహుశా దగ్గరలో ఉందేమో. అలాగే గౌరీ, నిన్న చేసిన బోలెడు వంటకాలు మిగిలిపోయాయి. ఈ రోజు కాస్త తగ్గించి చేయి. అత్తయ్య గారు, ఆ విషయం గురించి మీరేం చింతించకండి. ముందు మీరు పురోహితులు గారికి ఫోన్ చేయండి, పెళ్లి ముహూర్తం చూడమనండి. అరే అవును, అది కరెక్ట్ గా గుర్తు చేసావు నువ్వు. అయినా ముహూర్తం పంతులు గారు ఇంతకు ముందే నిర్ణయించారు. ఇప్పుడు నేను మిగతా విషయాలు వారితో మాట్లాడతాను. అది అత్తయ్య గారు, నేను అనుకునేది ఏంటంటే ఆ లోపల లవ్లీ వచ్చేస్తుంది కదా. లేదు మీనాక్షి, నేను లవ్లీ వచ్చే అనుకూలతను బట్టి శివ ఇంకా అస్మితాల వివాహ ముహూర్తాన్ని పెట్టించను. ముందుగా పెట్టిన ముహూర్తానికే ఈ పెళ్లి జరిగి తీరుతుంది. అర్థమైందా? మీనాక్షి, నువ్వు నాతోరా. వంటగదిలో పనులున్నాయి, త్వరగా పూర్తి చేద్దాం. కానీ అక్క, లవ్లీ తిరిగొచ్చేస్తే ఎంత బాగుండేది. నువ్వు తన గురించి బెంగపడకు. వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం కుదుటపడగానే తను తిరిగి వస్తుంది. లిఫ్ట్ చేయి లవ్లీ, ఫోన్ లిఫ్ట్ చేయి. మళ్ళీ లిఫ్ట్ చేయట్లేదు. నాకేమాత్రం అర్థం కావట్లేదు, తనకేమైందో. లవ్లీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఇప్పటికే చాలాసార్లు ఫోన్ చేశాను. మీరంత కంగారు పడకండి. తాను ఇంకా చిత్తూరు చేరుకుని ఉండకపోవచ్చు, అందుకే ఫోన్ ఎత్తడం లేదు. అక్కడికి చేరుకోగానే ముందు మీకే ఫోన్ చేస్తుందిలేండి. ఆ విషయం తర్వాత సంగతి, ముందు ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా. తనేదైనా ప్రాబ్లంలో చిక్కుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. చూడండి, అలాంటిదేం జరగదు. లవ్లీ ఉందే, తను చాలా తెలివైంది. తన గురించి బాగా తెలుసు. మీరు చూస్తూ ఉండండి, తను చిత్తూరు వెళ్లి తన జాతకం ఎలా బయటికి తీస్తుందో. అవును కమలా, కానీ తనొచ్చే వరకు మనం ఎలాగైనా ఈ పెళ్లిని జరగకుండా ఆపాలి. అంటే మావయ్య గారు మధ్యాహ్నం వరకు వచ్చేస్తానని చెప్పారు. పెళ్లి విషయాన్ని అప్పుడే వివరంగా మాట్లాడతానని చెప్పారు. అరే అలాగే, నేను కూడా పంతులు గారితో ఈ విషయాలే మాట్లాడాలనుకున్నాను. ఇప్పుడే ఫోన్ చేస్తాను. నమస్కారం పంతులు గారు, నేను కౌశిక్ నివాసం నుంచి మాట్లాడుతున్నాను. అది వివాహ ముహూర్తం మీరు నిర్ణయించారు, కానీ పెళ్లికి కావాల్సిన సామాగ్రి వివరాలు మీరెప్పుడు రాసిస్తారో నాకు చెప్పనే లేదు పంతులు గారు. పర్వాలేదు పంతులు గారు, మీకు రావడానికి వీలు పడకపోతే మీ శిష్యునైనా పంపించండి. మనలో మనకు ఇలాంటి మాటలు ఎందుకు చెప్పండి? మంచిది. నమస్కారం పంతులు గారు. నేను పంతులు గారికి విషయం అంతా చెప్పేశాను. ఆయన తన శిష్యుని పంపిస్తున్నారు. నేను కాస్త వంటగదిలోకి వెళ్ళొస్తాను. వంట ఎంతవరకు వచ్చిందో చూసొస్తాను. అలాగే. తీసుకో శివాజీ. నమస్కారం అండి వెంకల్ వారు. ప్రణామాలు పెద్దమ్మ గారు. రండి కూర్చోండి. కడుపు వేడితో కాలిపోతోంది. చల్ల చల్లగా జ్యూస్ లోనికి వెళితే కాస్త శాంతిస్తుంది. కూర్చోండి.
నమస్కారం కిరణ్ గారు. అమ్మా నమస్కారం. మీరు రావడం చాలా మంచిదైంది. ఇంకాసేపట్లో పంతులు గారి శిష్యుడు ఇక్కడికి రాబోతున్నాడు. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్ల వివరాలన్నీ ఇస్తాడు. అలాగేనమ్మా. వారు చెప్పింది చెప్పినట్లుగా ఏర్పాట్లన్నీ పద్ధతిగా దగ్గరుండి చేయిస్తాను నేను. అందరికీ నమస్కారం. లోపలికి రావచ్చా అండి? మమ్మల్ని సీతారాం గురువు గారు పంపించారు. వీరు పంతులు గారి శిష్యులు. బాగుందండి, బాగుంది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే మాకు గొప్ప మహర్షిని చూస్తున్నట్లుంది. అలాగే మరి మీరు త్వరగా సీతారాం పంతులు గారు రాసిచ్చిన పట్టికనివ్వండి. మీరు పెళ్లి కోసం నిశ్చయించిన ముహూర్తం ఉంది, అది చాలా గందరగోళంగా ఉంది. ఆ రోజు శని అంతర్దశ మొదలవుతుంది. బుధుడు శనింట్లో ఉన్నాడు, రాహు కూడా శనింట్లో ఉన్నాడు, ఇక కుజుడేమో ఆయన ఇంట్లో లేడు. పంతులు గారు, నాకొక్క మాట వివరించండి. పెద్ద పంతులు గారు ముహూర్తం పెట్టారు అంటే ఇవన్నీ లెక్కలు బాగా చూసే పెట్టుంటారుగా. ఆయన కన్నా మీకు ఎక్కువ జ్ఞానం ఉందా ఏంటి? నాకు అర్థం కావట్లే. నిజానికి అమ్మగారు, నాకు ఇలా చెప్పడం భావ్యం కాదు, కానీ పెద్ద పంతులు గారికి చాలా వయసైంది. ఆయనకి కళ్ళద్దాలు లేకుండా ఏ దిశలో వెళ్తున్నాడో కూడా కనిపించదు. అలాంటి ఆయన గ్రహాల దిశలు ఎలా చూడగలరండి? అయితే మరి పంతులు గారు మరో దగ్గరలోని ముహూర్తం చెప్పండి. చాలా మంచి ముహూర్తం ఉంది, సరిగ్గా 5 నెలల తర్వాత. ఎంత గొప్ప ముహూర్తం అంటే అది రాధిక పూర్తో నర్గీస్కు, అమితాబ్ బచ్చన్ తో రేఖకు, సల్మాన్ ఖాన్ తో ఐశ్వర్యరాయ్కి పెళ్లి జరిగింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అలాంటి ముహూర్తం ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే వీళ్ళలో ఎవరికి పెళ్లి కాలేదు. అయ్యా యజమాని గారు, మీరు నా మాటను పూర్తిగా చెప్పనివ్వలేదు. నేను చెప్పేది ఏమిటంటే 5 నెలల తర్వాత వచ్చేది ఎటువంటి ముహూర్తం అంటే, ఈ విఫల ప్రేమికులకు ఆ ముహూర్తంలో పెళ్లి జరిపిస్తే ఒక్కొక్కళ్ళు 5 పిల్లలతో సుఖంగా ఉండేవారు. సరే ఇప్పుడు చెప్పండి, మంచి ముహూర్తం చూడండి, ఎప్పుడు వీళ్ళ పెళ్లి అవుతుంది? అయ్యా గారు, ఇది చాలా మంచి ముహూర్తం. అయినా మీరంతగా అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి పరిశీలిస్తాను, ఏదైనా అవకాశం ఉందేమో. పంతులు గారు, మీరు ఎలాగైనా చూడండి, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. అదేంటంటే మేము ఈ పెళ్లిని వీలైనంత త్వరగా జరిపించాలి. ఎంతకీ మీరెవరో? అది మేము పెళ్లి కూతురు మేనమావా. బాగుందండి, చాలా బాగుంది. వధూవరుల కన్నా మామగారికి పెళ్లి తొందర ఎక్కువగా ఉంది. అద్భుతంగా ఉందండి. ఈయన పక్షంలో మంచి ముహూర్తానికి 1 నెల రోజులైనా ఆగాల్సి ఉంటుంది. నమస్కారం అయ్యగారు. నన్ను సీతారాం పంతులు గారు పంపించారు. సీతారాం గారా? అరే, ఏం మాట్లాడుతున్నారండి మీరు? సీతారాం గారు ఎంతో విద్వత్ ఉన్న పంతులు గారిని ఇక్కడికి పంపించారు. అరే, నేనే అసలైన పంతుల్ని. సీతారాం పంతులు గారు పంపించింది నన్నే. కాదు, నేనే సీతారాం గారు పంపిన అసలు పంతుల్ని. అరే కాదండి, నేను. అయితే మీరు ఇలా రండి. రండి. ఇదేంటండి, మీకంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? క్షమించండి బాబు, నేను ఇక్కడికి చేరుకోకముందే మీకన్నా ఎక్కువ దక్షిణ మరొకరి ద్వారా ముట్టింది నాకు. ఎక్కువ డబ్బులు కావాలంటే నన్ను అడిగి ఉండొచ్చు కదా, నేను మీకు అక్కడే ఇచ్చేవాడిని కదా. అరే, ఏం తతంగం చేస్తున్నారయ్యా మీరక్కడ?
మీరు మా అందరికీ క్లియర్ గా చెప్పండి, మీ ఇద్దరిలో అసలు పంతులు ఎవరో ఏంటో. అదే అసలైన పంతులు నేనే. అందుకే కుండలి చూసి చెప్తున్నాను, 1 నెల వరకు ఈ పెళ్లి జరిగే ముహూర్తమే లేదు. అలాంటి గ్రహ దశలు ఏమున్నాయని పెళ్లి కాదని అంత ఖచ్చితంగా చెప్తున్నారు? ఈ పృథ్వీ గ్రహం దశ సరిగ్గా లేదు. మీకు మతి భ్రమించిందా ఏంటి? ఇలాంటి గ్రహ దశ ఎక్కడైనా ఉంటుందా? భూమిని బట్టి జాతకాలు చూస్తారా ఏమిటి? అయ్యో, ఈ భూమిని లెక్కలోకి తీసుకోడంటే వీరేం పంతులండి? ఏ గ్రహం మీదైతే మొత్తం ప్రపంచం సకల జీవజాలం నివసిస్తుందో అలాంటి భూమిని లెక్కలోకి తీసుకోవా? చాలా దారుణంగా అవమానించారు. మీ కుండలి చూసి ముహూర్తం పెట్టను వర్మగారు, పెట్టనంటే పెట్టను. ఒక్క నిమిషం. ఈ వర్మగారు ఎవరు? మీరు వర్మగారు కాదా? చూడండి, నేను వర్మగారిని కాదు. మీరు వెళ్లాల్సిన చోటు వేరేదై ఉంటుంది. పొరపాటు జరిగిపోయిందండి. పంతులు గారు, ఇక మీరు నాతో రండి. నేను మిమ్మల్ని దగ్గరుండి వర్మగారింటికి తీసుకెళ్తాను. మీకు వర్మగారు కూడా తెలుసనమాట. అవునండి, మేం వర్మగారికి బాగా కావాల్సిన వాళ్ళం. పదండి, నెమ్మదిగా తీసుకెళ్తాను, రండి. అనవసరంగా అందరినీ టెన్షన్ పెట్టారు. మీరు రండి పంతులు గారు. ఇక మీరైనా సరిగ్గా చూసి చెప్పండి, ముహూర్తంలో మార్పులు చేర్పులు లేవు కదా? ఏమాత్రం లేవండి. సీతారాం గారు చెప్పారు, ఈ వివాహం సరిగ్గా ముందుగా పెట్టిన ముహూర్తానికే జరుగుతుందని. అదే ఇంతకు ముందు కుండలు చూసి పెట్టిన ముహూర్తానికే. వర్మగారింటికేగా వెళ్లాల్సింది. ఒక్క మాట చెప్పరా బాబు గారు, మీ నుదురు చూస్తే అర్థమవుతుంది మీ గ్రహస్థితి ఏమీ బాగాలేదు. అర్థమైందా? చాలా సంతోషం పంతులు గారు. మా గ్రహాలన్నీ కూడా మంచి దశలో ఉన్నాయి. మీ ఇష్టం, జాగ్రత్తగా ఉండండి. అలాగేనండి, నమస్కారం. నాకెప్పుడూ తెలుసు ఈ కార్తీక్ గాడు ఏదో ఒక వేషం వేస్తాడని. ఆ లవ్లీ ఇక్కడ లేనందుకు. అయినా వాడికి తగిన శాస్తి చేసే ఏర్పాట్లు నేను ముందే చేసుంచాను. వెంట్రుక వాసులో తప్పించుకున్నాం. ముహూర్తం విషయంలో కంగారు పడాల్సింది ఏమీ లేదు. అంతా శుభమే జరుగుతుంది. పంతులు గారు పరీక్షించి చెప్పారంటే జరిగేదంతా మంచే కదా విహంకుల వారు. ఇక మనందరం కలిసి పెళ్లి ఏర్పాట్లు త్వరగా కానిద్దాం. ఇదిగో అస్మిత, నీ అభిప్రాయం ఏంటి తల్లి? కౌశిక్ గారు, ఏమేం కావాలో అన్ని పట్టిక రాసి తీసుకొచ్చాను. ఇదిగో తీసుకోండి. ఇవ్వండి. మరి నేను వెళ్ళొస్తాను. నమస్తే అండి. ధన్యవాదాలు. కిరణ్ గారు, నేను అనుకునేది ఏంటంటే ఈ పెళ్లి ఏ ఆర్భాటం లేకుండా చేద్దామని. అయినా ఆ అమ్మాయి అస్మిత సంతోషం కోసం కోడళ్ళందరూ కలిసి చిన్నపాటి ఆటపాటలు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. అయ్యో భలేవరే, మీరు ఎలా అంటే అలాగే. అస్మిత, ఇలా రామ్మా. నీ మనసులో ఈ ఆలోచన లేదు కదా, నీ పెళ్లి ఘనంగా చేయట్లేదని. కాని చూడు తల్లి, ఆ అమ్మాయి సిమ్రాన్ మరణ బాధ ఇంకా మాలో ఉంది. అందుకని మా మనసులు ఇంకా అలాగే ఉన్నాయి. అయినా నువ్వు అధైర్యపడకు. ఈ కుటుంబంలో అందరూ నిన్నెంతో ప్రేమగా చూసుకుంటారు తల్లి. తెలుసు బామ్మగారు, నేను మీ మనసును అర్థం చేసుకోగలను. అయినా నా మనసులో అలాంటి ఆలోచనేవీ లేదు. శభాష్, నా మనసు గెలుచుకున్నావు. ఇదిగో నా తరపున నీ పెళ్లికి ఒక చిన్న కానుకమ్మా, తీసుకో. తీసుకోమ్మా. తీసుకో తల్లి, పెద్దవాళ్ళు ఆశీర్వదించిస్తున్నారు. తీసుకోమ్మా. ఏమైందండి, అమ్మాయి లవ్లీ ఎక్కడా కనిపించడం లేదు. తను లేకపోతే ఇల్లంతా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంది. మామయ్య గారు తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం బాగోలేదట, అందుకని. భగవంతుడు వాళ్ళ అమ్మగారిని త్వరగా కోలుకునేలా చేయాలని వేడుకుంటున్నాను. ఒరే దొంగ వెధవా, లవ్లీ మీ అసలు రూపాన్ని సాక్ష్యాలతో బయట పెట్టినప్పుడు మీ ఈ నాటకాలన్నిటికీ తగిన ఫలితం అనుభవిస్తారు. కుక్క చావు చేస్తారిద్దరు. కుక్క చావు చచ్చింది ఆ లవ్లీ, అది కూడా ఏ దిక్కు లేకుండా. కమల, ఇక నీ ప్రియమైన లవ్లీ ఎప్పటికీ తిరిగి రాదు. రా కార్తీక్.
అరే కార్తీక్ బాబు, నువ్వు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. లవ్లీ ఇంట్లో లేదు, అయినా నువ్వుంటే ఇల్లంతా కళాకాంతులతో వెలిగిపోతోంది. మీ ఇంట్లో ప్రేమానురాగాలు ఎంత గొప్పగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే నా గుండె ఉప్పొంగిపోతోంది. చాలా అదృష్టవంతురాలు మా అమ్మాయి అస్మిత. తను ఎంతో పుణ్యం చేసుకుని మీ ఇంటి కోడలవుతోంది. కాకపోతే తన పెళ్ళైన తర్వాత నేను పూర్తిగా ఒంటరివాణ్ణి అయిపోతాను. అదేంటి మావయ్య గారు, మీరు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు కూడా మా కుటుంబ సభ్యుల్లో ఒకరేగా. అలాగే పెళ్లి ఏర్పాట్లలో మీకే అవసరం వచ్చినా మాతో నిరభ్యంతరంగా చెప్పండి. మీకు అన్ని వేళల్లో మేము తోడుంటాం. సరండి, మీరింతమంది అభిమానాన్ని కురిపిస్తున్నారంటే అదే ఎక్కువ. మీరందరూ కూడా ఏ ఒక్క విషయం గురించి కంగారు పడకండి. అన్ని పనులు నేనే దగ్గరుండి చూసుకుంటా. అయినా బాబాయ్ గారు, మీ గారాల కోడలి పెళ్లి కాబట్టి ఖచ్చితంగా మీరు వెన్యూ కోసం మంచి 5 స్టార్ హోటల్ బుక్ చేస్తుంటారే. తాజ్ బంజారా అయితే అందరికీ బాగుంటుంది. ఏమంటారు వదినా? అరే తాజ్ బంజారా, ఎంత మంచి ఐడియా ఇచ్చావు. అది కాకపోయినా బ్రాండ్ కాకతీయ ఉంది కదా, అది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అరే అంకుల్, నెమ్మదిగా ఇదిగోండి, మంచిని తాగండి. బహుశా ఆంటీ మిమ్మల్ని ఈరోజు బాగా తలుచుకుంటున్నట్టున్నారు. ఇక ఇక మీకు ఏ హోటల్ నచ్చితే నేను అక్కడే పెళ్లి ఏర్పాట్లు అవి చేసేస్తాను. ఇందులో అభ్యంతరం ఏముంది? మీకు తెలిసే ఉంటుంది, పెళ్లి అంత గ్రాండ్ గా చేస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా బాగా స్పెషల్ గా ఉంటుంది అనుకుంటా. కార్తీక్, మంచినీళ్ళు ఇవ్వు. తీసుకోండి అంకుల్, మంచినీళ్ళు తాగండి. అదేంటంటే మీ గొంతులో ఏదో అడ్డం పడింది అనుకుంటా. మా అమ్మాయి ఎప్పుడు ఒకటి చెప్తుంటుంది, మనిషి చిన్న చిన్న ముద్దలే తినాలని. పెద్ద ముద్దలు కుక్కాలని ప్రయత్నం చేస్తే అవి గొంతులో ఇరుక్కుని ప్రాణం పోతుందట. కార్తీక్, కొంచెం ఆగు. మావయ్య గారిని శాంతంగా భోజనం చేయని, అలా ఆపకుండా మాట్లాడతావే. సరే వదినా. అక్కయ్య, మావయ్య గారి ఆరోగ్యం బాలేదనుకుంటా. నేను ఆయన్ని నా గదిలోకి తీసుకువెళ్ళనా? కాసేపు విశ్రాంతి తీసుకోనివ్వు. తీసుకెళ్ళు. అలాగే. మావయ్య, పదండి, గదిలోకి పదండి. ఇలా చూడండి, మీ ఆరోగ్యం నయమయ్యేంత వరకు మీరెక్కడికి వెళ్ళకూడదు. నేనే మిమ్మల్ని చూసుకుంటాను. ఈ ఇంట్లో ఒకరిని మించి ఒకరు అతి తెలివి మూర్ఖులున్నారు. నేను చాలా కష్టపడి ఆ లవ్లీని దారిలోంచి అడ్డు తొలగించాను. అలాంటిది ఇప్పుడు ఆ కార్తీక్, కమలాలు చాలా తెలివిగా నా తలపై ముళ్ళ కిరీటాలు గుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అందరి ముందు వాళ్ళ రహస్యం ఎందుకు బయటపడలేదు? లేదు బంగారం, లేదు. వాళ్ళ పన్నాగం మనకు అర్థమైందన్న విషయం వాళ్ళకు గనక అర్థమైతే వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు. అయినా ఈ సందర్భంలో మనం తెలివి తక్కువగా ఉండటం చాలా లాభకరం. అది కాక పెళ్లికి ముందు ఏ అవాంతరం జరగటం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ పెళ్లి ఎలా చేస్తారు? ఈ విషయం కొంచెమైనా ఆలోచించావా? అంత ప్లాన్ చేశానే, కానీ ఆ కార్తీక్ గాడున్నాడు చూసావా, వాడు నా మొత్తం ప్లాన్ అంతా సర్వనాశనం చేశాడు. నువ్వున్నావే, ఏమాత్రం ఆలోచించకుండా గొప్పలు పోతావు. ఇలా చేస్తాను, అలా చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని. ఇక సమయం వచ్చేసరికి జుట్టు పీక్కుంటావు. ఈ వాగ్దానాలన్నీ ఎగిరెగిరి వచ్చే ముందు ఒకసారి ఆలోచించాల్సింది. అర్థమవుతుందా? ఇప్పుడు డబ్బెక్కడి నుంచి తెస్తావు చెప్పు.